హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సంవత్సరం వరకు నిల్వ ఉండే గుమ్మడికాయ వడియాలండి. మీలో ఎంతమందికి గుమ్మడికాయ వడియాలంటే ఇష్టమో చెప్పండి. చూసారు కదా, సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటాయి అన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటాయి. ముందుగా గుమ్మడికాయ అయితే తీసుకున్నానండి. దానిపైన వైట్గా అయితే ఉంటుంది కాబట్టి అది మనం ఒక స్టీల్ పీస్తో అయితే శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా అయితే నీట్గా కడుక్కొని కొంచెం సేపు అయితే అది ఆరనివ్వాలి. ఆరిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా దాన్ని అయితే, అంటే జెంట్స్ అయితే కొట్టాలంటారు, దాన్ని పగల కొట్టాలన్నమాట. పగల కొట్టిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా ఒక హాఫ్ పీస్ అయితే కట్ చేసుకొని, ఇలా మా అమ్మగారు కట్ చేస్తున్నారు ఆ విధంగా చూసుకొని బాగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా మనమైతే ఈ గుమ్మడికాయనైతే కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకుంటే మనకి బాగుంటుందన్నమాట అండి. త్వరగా అది ఎండుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ సైజు ముక్కలు అయితే అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయలో అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి. చాలా వాటర్ వచ్చిందనమాట మేము కోస్తున్నప్పుడు. చాలా చాలా ఈ గింజలు కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువ వస్తే కొంతమంది తీసేసుకుంటారు, మేమైతే తీయలేదు. అదిగోండి అది కోస్తే అన్ని ముక్కలు అయినాయి అనమాట అండి. దాంట్లో ఉప్పు అయితే వేసుకొని, ఉప్పు కళ్ళు బాగా శుభ్రంగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేస్తే నీరు అయితే దిగుతుందండి, దాంట్లో ఉన్న నీరు. తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఒక కింద అయితే మాత్రం ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దాన్ని అయితే కాటన్ క్లాత్లో మూట అయితే కట్టాలన్నమాట. కట్టేటప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చిందనమాట అండి. చూసారు కదా, మా అమ్మగారు అయితే అది నొక్కుతున్నారు వాటర్ అయితే వచ్చేస్తుందని. దానిపైన నేనైతే ఒక పళ్ళెం లాంటిది పెట్టుకొని బోర్లించి దానిపైన పెట్టుకున్నానండి. దానిపైన వాటర్ లాంటిది ఏదైనా మీకు బరువు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అలా బరువు అయితే పెట్టుకుంటే ఆ బరువుకి వాటర్ అంతా కారిపోతుంది అనమాట. నైట్ అంతా అలా వదిలేయాలి. మేమైతే అలా వదిలేసాం అనమాట అండి. ఈలోపు మనం నైట్ ఏం చేయాలంటే దానికి క్వాంటిటీ ఒక గ్లాసు పప్పు అయితే వేసుకున్నానండి, మినపప్పు. ఒక కేజీకి ఒక హాఫ్ కేజీ అయితే పడుతుంది మినపప్పు. వేసుకొని శుభ్రంగా మనం కడిగేసుకొని నానపెట్టుకోవాలి. అలాగే ఒక గ్లాసు సగ్గుబియ్యం మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అది కూడా నానపెట్టుకొని నైట్ ఉంచేసుకోవాలన్నమాట. ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా మనకి కారం తగ్గట్టు అల్లం 2 మనం పేస్ట్ అయితే ఆడుకోవాలి. మార్నింగ్ అయితే పేస్ట్ అయితే ఆడుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం పప్పు అయితే రుబ్బుకోవాలన్నమాట. ఆ పప్పు కూడా మనం కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. ఎందుకంటే దీంట్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అయితే పల్చగా వచ్చేస్తుంది కాబట్టి గట్టిగానే మనం వాటర్ వేయకుండా మనం గారెపిండికి ఎలా రుబ్బుతామో అలాగే రుబ్బుకోవాలన్నమాట. కొంచెం అయితే మెత్తగా ఉండాలి. గారెపిండి అయితే గరుగ్గా ఉంటుంది. ఇలా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. చూసారు కదా, మార్నింగ్ అయితే తీసి చూసామండి. చూస్తే ఎంత పొడి పొడిగా వచ్చిందో, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇలా అయితే రావాలన్నమాట. మొత్తం పట్టి ఉప్పంతా పట్టి పసుపంతా పట్టింది. ఇలా వచ్చిన తర్వాత నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర. అదిగోండి జీలకర్ర అయితే తీసుకున్నాను. అలాగే మనం ఆడుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనమాట, అల్లం పేస్ట్. తర్వాత వచ్చేసి పప్పు. చూసారు కదా, ఇలా ఎంత గట్టిగా అయితే ఉండాలి మన రుబ్బు. ఇవి చూసుకొని మనమైతే ఇప్పుడు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నవి, వాటర్ లేకుండా చూసుకోండి. చూసుకున్నారు కదా, ఇలా అనమాట. మనం జీలకర్ర వేసేసుకొని అలాగే మనం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, అలాగే సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం కూడా లావుగా ఉన్నాయి చూసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అలాగే సాల్ట్ కూడా చూసుకోండి. ఆల్రెడీ సాల్ట్ మనం వేసాము, చూసుకొని పడుతుంది చూసుకొని వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అదంతా కలిసిన తర్వాత ఇప్పుడు రుబ్బు కూడా అలాగే వేసేసుకొని మొత్తం చూసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి. అలా అని రుబ్బు ఎక్కువ అయితే గట్టిగా వచ్చేస్తాయి, అవి అయితే గుల్లగా రావన్నమాట. అలాగని రుబ్బు తక్కువైనా కూడా అవి విడిపోతాయి.
సమానంగా చూసుకొని కలుపుకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది కలిపేటప్పుడు ఎలా ఉంది ఏంటన్నది అలా చూసుకోవాలన్నమాట అండి. సాల్ట్ కూడా చూసుకొని మనం అన్ని కారం సాల్ట్ అది చూసుకోండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు స్పైసీ తగ్గట్టు. కొంచెం సాల్ట్ అయితే మరీ ఉప్పుగా అయితే ఉండకూడదు. కొంచెం తక్కువగానే వేసుకోండి. అవి ఎండిన తర్వాత సాల్ట్గా అనిపిస్తాయి. కాబట్టి మనం చూసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద పైన అయితే వెండ పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఈ సైజ్ అయితే నేను పెట్టుకున్నాం. చాలా బాగుంటుందండి. మొత్తం అయితే పెట్టేసుకోవచ్చు. ఒక 2 డేస్లో అయితే మనకి ఎండ బాగా కాస్తుంది కాబట్టి 2 డేస్లో అయితే ఎండిపోతాయి అనమాట. చూసారు కదా, ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎంతో హెల్దీ అనమాట. వడియాలు రెడీ అయిపోతాయి అనమాట అండి. నేను వేపిన తర్వాత కూడా నేను చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో హెల్దీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.